పేదవాడు సొంత ఇంటి యజమాని అయితే వీళ్ళ జీవితాలు వీళ్ళ చేతుల్లో ఉండవు. ఇది మీరు గత 20-25 ఏళ్ళుగా నోటితో ఒక మాట చెప్తారు, నోటితో ఇంకో పని చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి. బాంబే కాలనీలో ఇళ్ళు అప్పట్లో ఇచ్చారు, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కదా. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాయి. అంతకుముందు స్థలాలు ఇచ్చేవాళ్ళు, ఇల్లు కట్టించేవ్వడం మిగించేసింది బాంబే కాలనీల ద్వారా. చక్కటి ఇళ్ళు 120 గజాలు ఒక్కోటి. బట్ ఎన్ని కట్టగలిగారు? 1,00,000 మందికి అవసరమైన చోట ఓ 10 కట్టారనమాట. అట్లా కట్టుకొచ్చారు, నడిచింది, అట్లాగా వెళ్ళిపోయింది, బాగానే ఉంది. అంతవరకు ఏది కట్టాలనుకునే కట్టించినాయి అప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు సీఎం ఖచ్చితంగా. తర్వాత ఇదే రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు. దాని పేరేంటది, ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు. ఇందిరమ్మ ఇళ్ళు అనేటటువంటి ఫస్ట్ చెప్పాడు, తర్వాత రాజీవ్ గృహకల్ప ఇళ్ళు కట్టాడు. రాజీవ్ గృహకల్ప ఇళ్ళకి కొంత డబ్బులు తీసుకుంటారు, ఇందిరమ్మ ఇళ్ళకి ఫ్రీ అనమాట. స్థలం ఉంటే ఇల్లు కట్టేసుకోవచ్చు మీరు మీ స్థలంలోనే. దశల వారీగా డబ్బులు ఇస్తారు, 40,000 రూపాయలు అప్పుడు ఇచ్చుకొచ్చాడు. రాజీవ్ గృహకల్ప ఇళ్ళు ఇప్పుడు ఈ బాంబే ఇళ్ళ ఇదే దాని పేరేంటది, టిట్కో ఇళ్ళ టైప్లో 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టుకొచ్చారు అప్పుడు. దానికి ఇప్పుడు లిఫ్ట్ లేక చాలామంది అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఆ ఇళ్ళకి సంబంధించినవి ఆయన పూర్తి చేసి ఇచ్చినవి సంతోషం. ఆ తర్వాత ఆయన బతికుండగా కన్స్ట్రక్షన్ బిగిన్ చేసి లోపు ఎన్నికలైన, ఆ ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత కంటిన్యూ అయింది. ఆ టైంలో ఇచ్చిన ఇళ్ళు, కట్టిన ఇళ్ళు మీరు ఇప్పుడు అన్నారే గుంటూరు పోలీస్ స్టేషన్ దగ్గర